ఏదో ఇప్పుడు క్రియేట్ చేసిన చరిత్ర కాదు. 2019 జనరల్ ఎలక్షన్స్లో ఏం జరిగింది మనందరికీ తెలుసు. 2019 జనరల్ ఎలక్షన్స్లో పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు, ఒక యాదవ్ సోదరుడు, ఆల్రెడీ 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎలక్ట్ అయిన సందర్భంగా అందరికీ తెలిసిన విషయమే. అనేక సేవలు చేసిన విషయం అందరికీ తెలుసు. కానీ మీరు మీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి ఆడిన నాటకం ఏంటిదంటే, మీరు సోదరుడు సాయి యాదవ్ గారిని టికెట్ ఇచ్చి, బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చి ఏ విధంగా అంజన్ కుమార్ యాదవ్ గారిని ఓడగొట్టిరో మనందరికీ తెలుసు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మీరు యాదవ్ల పట్ల మీకు ప్రేమ కనిపిస్తుందా? ఆ రోజు అంజన్ కుమార్ యాదవ్ అని మీకు తెలియదా? అంజన్ కుమార్ యాదవ్ గారు గతంలో 40 సంవత్సరాల నుంచి పార్టీకి కావచ్చు, ప్రజలకు సేవ చేస్తున్న, రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తున్న విషయం మీకు తెలియదా? మీరు కూడా ఎన్నో సంవత్సరాలు ఆయనతో అనుభవం, అంటే వాళ్ళందరూ కూడా మీరు డయాస్ పంచుకున్న వ్యక్తే కదా, ఆయన కొత్త వ్యక్తి కాదు కదా. అలాంటి నాయకునికి మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా యాదవ్ల ఓట్లను డివైడ్ చేస్తే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందన్న ఒక ఉద్దేశంతో ఆనాడు మీరు సాయి యాదవ్కు టికెట్ ఇప్పించుకొని, కనీసం సాయి యాదవ్ గెలిచిందంటే సాయి యాదవ్ కూడా గెలవలేడు.